నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ కరెన్సీ నోట్ల విదేశీ నిందితుడి అరెస్ట్. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం తొందరపాటు చర్య. మల్కాజ్గిరిలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు. మూడో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిసన్ల ఆందోళన. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ ఆగ్రహం. నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు మాలి దేశానికి చెందిన సల్మాన్ ఉన్ దాలియా అనే విదేశీ నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 3 కట్టల నకిలీ 500 నోట్ల సైజు కాగితాలను, 2000 రూపాయల నగదు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎస్పీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. సల్మాన్ దాదాపు 2 ఏళ్ల క్రితం భారత్కు వచ్చి కొందరు వ్యక్తులతో కలిసి నకిలీ కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం తొందరపాటు చర్య అని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ వీడకుండా చివరి వరకు ప్రయత్నం చేశారన్నారు. తర్వాత విడతలో రాజ్యసభ ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నాడని, ఓపికగా ఉండకుండా బీఆర్ఎస్ లో చేరి జీవన్ రెడ్డి ఎమోషనల్ గా నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ సీనియర్ నేతగా ఎంతో సేవ చేశాడని, పార్టీ వీడటం బాధాకరమన్నారు. ఖైరతాబాద్ పెద్ద గణేష్ వద్ద 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ఫ్రైడే డ్రైడే పేరిట జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రియాంకతో కలిసి ర్యాలీలో పాల్గొన్న దానం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని దానం నాగేందర్ అన్నారు. పబ్లిసిటీ కోసం దోమితెరలు వేసుకుని బయట తిరుగుతున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి వార్డులో ప్రోగ్రామ్ లో చేయడం జరుగుతుంది. చాలా ఈరోజు ఇక్కడ ఫ్రైడే మీకు ఆల్రెడీ తెలుసు. కొంచెం ఎంత జీవన్ రెడ్డి గారు పార్టీ వదిలిపోవడం బాధనే. చాలా కాలం నుండి సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అది కొంచెం బాధాకరమే. అయినా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మేము కూర్చున్నప్పుడు ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసి కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పాడు, మేము చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అందరం కూర్చుంటే ముఖ్యమంత్రి గారితో నేను రాజ్యసభ ఇప్పియాలని నెక్స్ట్ దాంట్లో అని నేను ఆలోచించాను. తొందరపడ్డాడైనా నేను ట్రై చేశాను. అందరినీ శ్రీధర్ బాబు గారిని పంపించాను, PCC ప్రెసిడెంట్ పంపించాను, చాలామందిని పంపించాను. ఆయన తొందరపాటు చర్య చేస్తుండు. ఇప్పటికైనా ఆపండి అంటే మళ్ళీ కూడా కొంతమంది లీడర్స్ కూడా పోయి మల్లు రవి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు పోయి కూడా కన్విన్స్ చేశారు. కానీ పొలిటికల్గా కొన్ని ఎమోషనల్ డిస్టెన్స్ చేసినప్పుడు అది సొసైటికల్ అటెంప్ట్ అయితే తప్ప ఇది కాదు. ఏదైనప్పటికీ ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం. కూడా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటంటే దోమలు ఉన్న చోట ఎక్కడ ఉన్నాయి అనేది ముందు మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫాగింగ్ జరుగుతుంది. ఫాగింగ్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడన్నా ఎక్కువ దోమలు అంటే అక్కడ వాటర్ బాడీస్ ఉన్న చోట, లేక్స్ ఉన్న చోట, నాలాలు ఉన్న చోట ఎక్కువ ఉంటాయి జనరల్లీ. సో అలాంటి చోట్లలో ఏం చేయాలి, మనము ప్రజాప్రతినిధిగా మా ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంటుందని డిపార్ట్మెంట్కు మనము చెప్పినట్టయితే వాళ్ళు చర్య తీసుకోకుండా ఇచ్చేయాలి.
మనం ఏదో చేసుకొని దోమతెర వేసుకొని వచ్చి చేస్తలేరు అంటే అదేమవుతుంది? దాని ఒక్క రోజు గురించి అది పబ్లిసిటీ వస్తుంది కానీ తప్ప ప్రజా సమస్య పరిష్కారం కాదు కదా. ప్రజా సమస్యలు ఎప్పుడైతే డిపార్ట్మెంట్ సిబ్బందికి తీసుకొచ్చి సిబ్బందిని చెప్పాలి, ఇగో మా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, చేయకపోతే ఆ మాట చేయాలి, చెప్పాలి. డిపార్ట్మెంట్కి చెప్పి ఇగో మా దగ్గర ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఫాగింగ్ చేయండి, లేకుంటే మీరు వాటర్ ఈ లాగింగ్స్ అన్ని తీయండి, లేకుంటే కావాల్సినటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పాలి. సో ఎనీవే డిపార్ట్మెంట్ నౌ ఈజ్ వెరీ యాక్టివ్. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున ఇది తీసుకుంటే తప్ప హైదరాబాద్లో అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా కానీ, లేకుంటే కల్చర్ వైజ్గా కానీ, లేకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనం ఎంఫసైజ్ చేస్తే తప్ప మల్టీనేషనల్ కంపెనీస్ రావు. అదే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ప్రత్యేకంగా నేను ప్రియాంక గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖైరతాబాద్ ప్రజల తరఫున. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఫుట్పాత్లపై అక్రమంగా నిర్మించిన షెడ్లు, బడ్డీలు మరియు షాపుల ముందున్న అదనపు నిర్మాణాలను అధికారులు జేసీబీలతో తొలగించారు. ఆక్రమణల తొలగింపు సమయంలో చిరు వ్యాపారులు అధికారులను అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. తమ జీవనోపాధి దెబ్బతింటుందని సామాగ్రి సర్దుకోవడానికి సమయం ఇవ్వాలని వ్యాపారులు వేడుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మల్కాజ్గిరి మరియు నేరెడ్మెట్ పోలీసులు భారీగా మోహరించారు. గత కొంతకాలంగా ఈ రోడ్డులో ఫుట్పాత్లు ఆక్రమణకు గురవడంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తోందని, దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు మరియు ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ రూల్స్ను వర్తింపచేయాలని జాక్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా శుక్రవారం సైనిక్పురి డివిజన్ పరిధిలోని మౌలాలి సబ్ స్టేషన్ కార్యాలయాల ఎదుట 250 మందికి పైగా ఆర్టిజన్ కార్మికులు 3వ రోజు సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టిజన్లకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, పీస్ రేట్ కార్మికులకు కనీస వేతన చట్టం జీవో 11ను అమలు చేయడంతో పాటు 30 రోజుల పని దినాలు కల్పించాలని, ఎంపీపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులను ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. జాగ్రత్తగా మాట్లాడండి. మీరు గమనించండి. ఏదో మెసేజ్ పెడుతున్నామని చేస్తాడు. థ్యాంక్ యూ ఆల్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. థ్యాంక్ యూ. అక్కడ రావాలన్నమాట వచ్చేవి.
ఇచ్చేసిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బిల్ కలెక్టర్స్కు, కార్మికులందరికీ ఉద్యమాభివందనాలు. విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటూ న్యాయం జరిగేంత వరకు, మనకు ఏపీఎస్సిపి రూల్స్ వచ్చేంత వరకు ఇలాగే పాల్గొంటూ థ్యాంక్ యూ సార్. అన్న ఎవరైనా మాట్లాడాలనుకుంటే స్వచ్ఛందంగా వచ్చి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబి రూల్స్ వర్తింపజేస్తూ కన్వర్షన్ ఇవ్వమని తెలియజేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, మా విద్యుత్ శాఖలో పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్న మీటర్ రీడింగ్ కార్మికులకు మరియు బిల్ కలెక్టర్లకు జీవో నెంబర్ 11 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తూ 30 రోజుల పని దినాలు కల్పించాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్పిటిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి 1633 మందిని ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించమని మూడో డిమాండ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా 2026కు సంబంధించిన పే రీజన్ కమిటీని వేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము విద్యుత్ శాఖ ఉద్యోగులుగా ఈ ప్రజా ప్రభుత్వం వస్తే మాకు సంబంధించిన సమస్యలన్నీ వెంటనే తీరుతాయని మేము ఎంతో ఆశపడడం జరిగింది. అలా అని చెప్పేసి మేమంతా ఆ ప్రభుత్వాన్ని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తులలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా కీలక పాత్ర వహించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. మరి మేము అనుకున్న మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యను వెంటనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్లియర్ చేసి ఇస్తానని చెప్పేసి డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులతోటి భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇదే ఇప్పుడు ఈ రోజున్న విద్యుత్ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క సార్ కూడా ఆనాడు మా అందరికీ స్పష్టమైన హామీ ఇచ్చి, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న మిమ్మల్ని ఆర్టిజన్లుగా విలీనం చేసిరు కదా, మీకు సరైన రూల్స్ రాలేదు కదా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ లో ఉన్న అడ్జస్టింగ్ రూల్స్ తోటి మీకు తప్పకుండా న్యాయం చేస్తామని అనేక దఫాలుగా పాదయాత్ర కార్యక్రమంలో కూడా వారు మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా ఆర్టిజన్ కార్మికులకు 23,000 మంది ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబి రూల్స్ ఇస్తామని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. మరి 2.5 సంవత్సరాలుగా ఈ కార్మికులు మీ యొక్క పిలుపు కోసం, మీ యొక్క మీరు చేస్తున్న న్యాయం కోసం ఎదురు చూస్తున్నా కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఇవాళ ఒకటే విద్యుత్ కార్మికులుగా ఇవాళ విద్యుత్ సంస్థలో నడుస్తుంది అంటే మా కార్మికులు ఎంతో మంది శ్రమ కోర్చి 24 గంటల విద్యుత్కి మేమే కష్టపడి విద్యుత్ని సరఫరా చేయడం జరుగుతుంది. ఇవాళ రైతులకు కానీ, ఇండస్ట్రియల్ కానీ, హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతున్న హైదరాబాద్కి ఎక్కడ ఇండస్ట్రీ వచ్చినా కూడా మొన్న పెట్టిన గ్లోబల్ సమ్మిట్ లో కూడా మా విద్యుత్ శాఖనే కీలకమని మీరే ముఖ్యమంత్రిగా స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఈ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న మేము ఎందుకు కనబడడం లేదు మీకు? విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికులు ఏం పాపం చేసిర్రు? దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉన్నది. ఇప్పటికైనా మాతోటి, మా సంఘాలతోటి ఈరోజు చర్చ చేసి మా యొక్క న్యాయమైన డిమాండ్లను ఈరోజు క్లియర్ చేస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ప్రెస్ మీట్ లో భూ కబ్జాల అంశం హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. సుమారు 7,000 కోట్ల విలువైన నాదర్గుల్ భూములను కాపాడాలని అధికారులను డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకులు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ భూములను రక్షించడానికి చర్యలు తీసుకున్నారని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కబ్జాలు పెరిగాయని విమర్శించారు. రైతులను భూముల నుంచి బయటకు పంపుతున్నారని, మ్యూటేషన్ చేసిన రికార్డుల్లో కనిపించడం లేదని అన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, రక్షించాల్సిన ప్రభుత్వమే భక్షించే పరిస్థితి వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారులు, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై 1,000 కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంటే, ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసి, చుట్టూ ఫెన్సింగ్ చేసి, చుట్టూ రేకులు కూడా చేయడం, గోడలు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జ్యుడిషియల్లో
హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అన్ని ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అనేది మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఒక్క రోజు కూడా ఆ భూమి దగ్గరకు పోయినటువంటి పరిస్థితి లేదు. అక్కడ కబ్జా తీసుకోవడం లేదు. పేరుకు 22A పెట్టినామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. POPలో తీసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళటి వరకు ఆ పొజిషన్ అక్కడ ఉన్నటువంటిది ప్రభుత్వం తీసుకోవడం లేదు. దీనికి కారణం ఏందనేది ప్రభుత్వమే చెప్పాల్సినటువంటిది, అధికారులు చెప్పాల్సింది. ఇవాళ రంగారెడ్డి జిల్లాను వాస్తవానికి లెక్కలు తీస్తే గత 2.5 సంవత్సరాల నుంచి మొత్తం ప్రభుత్వం, అధికారులు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా సీఎం గారు రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ లెక్కలు తీసినట్టు మొత్తం కొన్ని వందల వేల ఎకరాల రంగారెడ్డి జిల్లా భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. ప్రజలకు అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ల్యాండ్ అక్విజిషన్ అనే కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాల నుంచి ఏమి చేయలే, కానీ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది తప్పకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాం. ఏది ఏమైనా ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత. ఇవాళ ఈ మహేశ్వరంలో జరిగినటువంటి యొక్క కుంభకోణాలు వాస్తవానికి జరిగినటువంటి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములను ప్రైవేటు వ్యక్తులు ఇవాళ కబ్జా తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేసి కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జేసీ గారికి. కలెక్టర్ గారు లేరు, జేసీ గారికి ఇస్తే అవన్నీ కూడా POPలో ఉంది, 22A ఉంది, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అంతవరకే పరిమితమైంది. కానీ ఇంకా వేరే తీరుగా చెప్పడం లేదు. పొజిషన్ మీద ఏందే పరిస్థితి అంటే మేము చేస్తాం, మేము చూస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది పెద్ద కుంభకోణం. 7,000 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి కుంభకోణం. ఇవాళ ఈ యొక్క భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎప్పుడో 2006లో చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ అని, 1916లో చేయడం జరుగుతూ ఉంది, 19లో చేశారు, 4 అప్లై చేశారు, అవన్నీ చెప్తా ఉన్నాడు. కానీ పొజిషన్ మీద దగ్గర మాత్రం పొజిషన్ తీసుకోవడం లేదు. కావున ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రజలే దీనికి న్యాయ నియతలు చేయాల్సిన బాధ్యత ఏర్పడుతుంది రాబో కాలంలో అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎంత పెద్ద ఎత్తున ఎవరున్నా కానీ అసెంబ్లీలో చర్చ చేసింది. ముఖ్యంగా సీఎం గారే చెప్పడం జరిగింది, మేమే దీన్ని బయట తీశాం చెప్పడం జరుగుతూ ఉంది, ఎంక్వైరీ అని చెప్పడం జరుగుతూ ఉంది. అయినా అధికారులకు మాత్రం ఇంతవరకు పొజిషన్ తీసుకోవడం లేదు. దీని వెనుక కారణం ఎవరు, ఏమిటి అని తెలియాల్సిన బాధ్యత ప్రజలకు ఉన్నది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గత నెల రోజుల నుండి జరుగుతున్న పరిస్థితులని చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా, ఏ మూల చూసినా ఈ ప్రభుత్వం భూముల మీద దృష్టి పెట్టింది తప్పిస్తే ప్రజా సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ దృష్టి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఏ మూల కదిలిచ్చినా కూడా ప్రభుత్వ భూమిని ఏ విధంగా తీసుకోవాలని ఆలోచన తప్పిస్తే ప్రజలకు ఏ విధంగా చెందేటట్టు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కూడా భవిష్యత్ తరాల కోసమని కాపాడుతూ వచ్చిన సందర్భం చూస్తున్నాం. మేము 25 సంవత్సరాల నుండి చూస్తున్నాను. నేను ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంది అంటే అందులో ప్రధానంగా రింగ్ రోడ్ లోపల ఉంటే అయితే ఇంకా ప్రధానంగా ఆలోచించేవాళ్ళు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు. ఏంటంటే భవిష్యత్తులో ప్రజలకి ప్రజా అవసరాలకు ఉంటుంది, భవిష్యత్ తరాలకు అవసరం పడుతుంది, ఈ భూమిని కాపాడాలని ఆలోచించేవాళ్ళు. ఈ నాదర్గూల్ ల్యాండ్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా తెలుసు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోజంతా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ ల్యాండ్స్ ఏవైతే శివరాజ్ బహదూర్ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో ఈ ఇలాకాకు సంబంధించిన అన్ని కూడా ప్రభుత్వ భూములని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ భూములను కాపాడే ప్రయత్నం చేశారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రభుత్వ భూములను డిక్లేర్ చేస్తూ ఏపీఐసీకి అప్పచెప్పిన సందర్భం కూడా చూస్తున్నాం. ఆ రోజు చాలా ఒక రోజంతా డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా గతంలో హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు సాక్ష్యాలతో సహా చూపించున్నారు. ప్రభుత్వ భూమి అనేది ఆమోదించిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చిన్న లొసుగు పెట్టుకుని దాన్ని ఎట్లా ఆక్యుపై చేసుకోవాలా, ఎట్లా తీసుకోవాలని ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే దీన్ని ఎట్లా కాపాడాలి, ప్రజలకు ఎట్లా అప్పచెప్పాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. 300 ఎకరాలు 373 ఎకరాలను చూస్తా ఉన్నాం. కానీ దాని వెనకాల 600 మంది రైతులు అక్కడ కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు 2070 సంవత్సరం నుండి.
70వ సంవత్సరం నుండి వాళ్ళ తాతల నుండి వాళ్ళందరూ కూడా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న సందర్భం. అందరికీ కూడా 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అంతకన్నా ఎక్కువ లేదు వాళ్ళకి. వాళ్ళు అక్కడే వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళు. కానీ ఈ మధ్య వాళ్ళని భయపెట్టించి ఏదో ఒక రకంగా వాళ్ళని మీకు చెందదు అని చెప్పేసి భయపెట్టించి వాళ్ళని బయటికి నెట్టేసి రేకుల షీట్స్ వేసుకుంటున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ భూమి కదా రైతుల్ని పక్క దోసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు దాంట్లో అని అంటున్న సందర్భంలో ఒక్కొక్కటి సాక్ష్యంతో సహా చూపించున్నాం. ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు మొటేషన్ చేసినా రికార్డులలో లేదు, అది రికార్డులో మొటేషన్ అయినట్టే లేదు. రెండవది కోర్టుకు పోతే ఆర్డీఓ గారు ఏదైతే రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పర్మిషన్కి వచ్చినప్పుడు నాలా పర్మిషన్కి దాన్ని ఆర్డీఓ గారు రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి వాళ్ళు హైకోర్టులో వేస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పారు, అది గవర్నమెంట్ భూమి అని. అట్లాగే రెండోసారి బెంచ్కి వెళ్తే కూడా అక్కడ కూడా చెప్పారు అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం కరెక్ట్, అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పిన్నారు. అక్కడ నుండి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఏమీ స్టే ఇవ్వలేదు, ఇవ్వమని అడిగినా కూడా. సో ఇప్పుడు ఎవరికైనా మామూలు మనిషికి ఎవరికైనా అర్థమవుతుంది హైకోర్టు ఏం చెప్పింది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డీఓ ఏం చెప్పారు గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు గవర్నమెంటే కాపాడుకోవాలి కదా, అధికారులు అక్కడ దాన్ని ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా అనేది మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి వారం రోజులు అవుతుంది, ఇప్పటికైనా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా స్పందించి దాన్ని తీసేసుకొని గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డ్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేసినాం మేము. కానీ ఇప్పటికి అక్కడ ఏం జరుగుతుంది, కంప్లీట్ గా వాళ్ళు షీట్స్ వేసుకొని ఉండి బౌన్సర్లను పెట్టి రైతుని లోపలికి రానియకుండా ఆపుతూ ఉంటే జిల్లా యంత్రాంగం తమాషా చూస్తుంది, ప్రభుత్వ పెద్దలు కూడా తమాషా చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఇమీడియట్ గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉందా లేదా ఒకసారి ఆలోచించమని కోరుతాను. నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు హరీష్ రావు గారినో ఇంకెవరినో తిట్టడము పెట్టినారు తప్పిస్తే, అవును అది ప్రభుత్వ భూమి, మేము కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నామని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ ప్రమేయం లేకపోతే ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వండి, జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వండి. ఆ రేకుల షెడ్ అంతా షీట్స్ అన్ని తీసేసి గవర్నమెంట్ బోర్డు అని బోర్డు పెట్టమని ఆదేశాలు ఎందుకు ఇవ్వట్లేదు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నకిలీ కరెన్సీ నోట్ల విదేశీ నిందితుడి అరెస్ట్. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం తొందరపాటు చర్య. మల్కాజ్గిరిలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు. 3వ రోజు కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిసన్ల ఆందోళన. రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.